ఇజ్రాయెల్ పీఎం మోడీ గారిని వెల్కమ్ చేయడానికి ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ వెళ్ళిండు. ఇజ్రాయెల్ పీఎం వైఫ్ కూడా ఆరెంజ్ డ్రెస్ లో వచ్చింది అండ్ అది సింబాలిక్ గా మోడీ గారికి చూపిస్తూ చెప్పినట్టు తాను. మోడీ గారు చెప్పిన ఈ మాట ఇజ్రాయెల్ ఇస్ ఫాదర్లాండ్ అండ్ ఇండియా ఇస్ మదర్లాండ్ అనేది రాంగ్ గా ప్రజెంట్ అయ్యింది. అసలు ఏం జరిగింది అక్కడ? ఇజ్రాయెల్ ఇస్ దర్ ఫాదర్లాండ్ అండ్ ఇండియా దర్ మదర్లాండ్. మోడీ గారు ఇజ్రాయెల్లో నిసెట్ ఎంటర్ అయినాడు అంటే అక్కడి పార్లమెంట్లోకి. అక్కడ ఎంటర్ అవ్వగానే అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో ఇజ్రాయెల్లో వాళ్ళు వాకౌట్ ఎందుకు చేస్తున్నారో అసలు అక్కడ ఏం జరిగింది? ఈ ఇజ్రాయెల్ గాజాకి జరుగుతున్న వార్ వల్ల మోడీ గారి పైన నెగిటివిటీ స్ప్రెడ్ అయిందా ఇజ్రాయెల్లో? అసలు ఏం జరిగింది అక్కడ ఇన్సిడెంట్? వాళ్ళు ఎందుకు వాకౌట్ చేయాల్సి వచ్చింది? అండ్ ఈవెన్ ప్రియాంక గాంధీ గారు కూడా ఇజ్రాయెల్ వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్ళినందుకు గాజా గురించి మాట్లాడు అని చెప్పి ట్వీట్ ఎందుకు చేస్తున్నారు? అండ్ అక్కడ కాంటెక్స్ట్ ఏంటి? ఇజ్రాయెల్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ హానర్ అయిన స్పీకర్ ఆఫ్ ద నెసెట్ అనే మెడల్ మోడీ గారికి ఎందుకు ఇచ్చారు? అండ్ మోడీ గారు ఇస్ ద ఓన్లీ పర్సన్ అటు ఇజ్రాయెల్ నుంచి ఇటు పాలస్తీన్ నుంచి రెండు దగ్గర నుంచి మెడల్ తీసుకున్నాడు. ఇదంతా ఒక సైడ్ అయితే పాకిస్తాన్ పీఎం చచ్చిపోయేటోడు నేను ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఇండియా వాడిని చంపేసేదని చెప్పేసి ట్రంప్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినాడు. Pakistan and India would have been a nuclear war. 35 million people said. ఇవన్నీ ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐఎమ్ రాజ్, వెల్కమ్ టు రాజ్ తెలుగు స్కూల్. మార్క్ మై వర్డ్స్, గల్లీ నుంచి ఢిల్లీ వరకు, లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు జరుగుతున్న ప్రతి ఒక్క అప్డేట్ మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తాం. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఇండియాలో ఏఐసిమిట్ అయిపోగానే మోడీ గారు ఇజ్రాయెల్ విజిట్కి వెళ్ళారు. ఆ ఇజ్రాయెల్ విజిట్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ పీఎం ఎవరైతున్నారో బెంజమిన్ నెతన్యాహు తను పర్సనల్ గా తన ప్రోటోకాల్ ని బ్రేక్ చేసి అంటే పీఎంని రిసీవ్ చేసుకోవడానికి పర్సనల్ గా వెళ్తాడు తన వైఫ్ తో పాటు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ మోడీ గారిని రిసీవ్ చేసుకున్న తర్వాత తను తన వైఫ్ ని ఇండికేట్ చేస్తూ చూసారా మీరు వచ్చారని చెప్పేసి ఈ కలర్ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంది అని చెప్పేసి మోడీ గారు ఏదైతే జోబ్ లో లైక్ ఆరెంజ్ కలర్ ఉంటుందో లైక్ చూపిస్తూ ఇండికేట్ చేస్తాడు సింబాలిక్ గా. అండ్ దాని తర్వాత మోడీ గారు ఇజ్రాయెల్లో నెసెట్ విజిట్ చేస్తారు. నెసెట్ అంటే అక్కడ పార్లమెంట్ అనమాట. మన దగ్గర పార్లమెంట్ వెళ్ళినా అక్కడ నెసెట్ అక్కడ వెళ్ళా. సో అక్కడికి వెళ్ళాక అక్కడ స్పీచ్ లో లైక్ బెంజమిన్ నెతన్యాహు గారు ఇండియా ఇస్ ఫ్రెండ్ అని చెప్పేసి, మోడీ గారు తనకు బ్రదర్ లా అని చెప్పేసి, సో ఎవ్రీథింగ్ ప్రాపర్ గా ఇండియాకి ఫేవరబుల్ గా వాళ్ళకి జెస్చర్ లాగా ప్రాపర్ గా మాట్లాడతారు. దాని తర్వాత మోడీ గారు స్పీచ్ వచ్చేటప్పటికి ఏదైతే ఉందో లైక్ దానికి ముందు అపోజిషన్ పార్టీ ఇజ్రాయెల్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు వాకౌట్ చేస్తారని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ పబ్లికేషన్స్ కానీ పబ్లిష్ చేసినాయి. బట్ అందులో ఎలాంటి నిజం లేదు. అసలు ఏం జరిగింది అంటే బెంజమిన్ నెతన్యాహు అక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ని ప్రాపర్గా ఫాలో అవ్వడు అండ్ వాళ్ళు జ్యుడిషియల్ సిస్టమ్కి రెస్పెక్ట్ ఇవ్వడు అని చెప్పేసి అపోజిషన్ కొంచెం నారాజ్ ఉంది అతని పైన. అలాగే నెసెట్కి అంటే అక్కడ పార్లమెంట్కి జడ్జెస్ కూడా ఇన్వైట్ చేయాల్సి ఉంది. బట్ బెంజమిన్ నెతన్యాహు ఇన్వైట్ చేయలేదు. సో దీనికి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చెప్తూ బెంజమిన్ నెతన్యాహు స్పీచ్ టైంలో వాళ్ళు వాకౌట్ చేస్తారు. బట్ ఎప్పుడైతే మోడీ గారు స్పీచ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళు బ్యాక్ వచ్చేస్తారు తెలుసుకొని. అండ్ అక్కడి అపోజిషన్ లీడర్ కూడా మోడీ గారిని అప్రిషియేట్ చేస్తాడు ఫర్ స్టాండింగ్ విత్ ఇజ్రాయెల్ ఇన్ ద టఫ్ టైమ్స్. అండ్ అక్కడ స్పీచ్ ఇస్తున్నప్పుడు మోడీ గారు చెప్పిన ఈ స్టేట్మెంట్ మస్తు వైరల్ అయింది అండ్ రాంగ్ గా ఇంటర్ప్రిట్ అయింది. మోడీ గారు ఏం చెప్పినారంటే ఇజ్రాయెల్ ఇస్ దర్ ఫాదర్లాండ్ అండ్ ఇండియా దర్ మదర్లాండ్. ఇజ్రాయెల్ ఈజ్ ఫాదర్లాండ్ అండ్ ఇండియా ఈజ్ మదర్లాండ్ అని చెప్పినారు. అసలు ఈ స్టేట్మెంట్ ఏ కాంటెక్స్లో చెప్పినారో అనేది తీసుకోకుండా జస్ట్ ఈ స్టేట్మెంట్ వరకు ట్రెండ్ చేసేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు మోడీ గారు ఈ స్టేట్మెంట్ చెప్పింది ఏ కాంటెక్స్లో అంటే లైక్ ఇండియాలో 20th century మధ్యలో చాలామంది జూస్ ఇండియా నుంచి ఇజ్రాయెల్ వెళ్ళినారు. అక్కడ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి లైక్ ల్యాబ్స్లో, హాస్పిటాలిటీ సెక్టార్లో, డిఫెన్స్లో ఇలా వివిధ రకాలుగా ఇజ్రాయెల్ డెవలప్మెంట్లో హెల్ప్ చేసినారు అండ్ పార్టిసిపేట్ చేసినారు. కాబట్టి అక్కడ ఎవరైతే ఇండియన్స్ ఎవరైతే అక్కడ సెటిల్ అయినారో వాళ్ళకి ఇజ్రాయెల్ ఇస్ ద ఫాదర్లాండ్ బట్ ఇండియా విల్ ఆల్వేస్ బి దేర్ మదర్లాండ్ అని చెప్తున్నారు. అంటే అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి నాట్ ఫర్ అవర్ ఇండియన్స్. సో దీన్ని అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ నుంచి తీసే వరకు ఎట్లా అయిపోయిందంటే ఇజ్రాయెల్ ఫాదర్లాండ్ అంట, ఇండియా మదర్లాండ్ అంట అని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అది తప్పు. అండ్ అలాగే మోడీ గారు పార్లమెంట్ స్పీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఇజ్రాయెల్లో పార్లమెంట్లో హైయెస్ట్ హానర్ అయిన స్పీకర్ ఆఫ్ ద నెసెట్ అనే మెడల్ ఏదైతే ఉందో అది మోడీ గారికి ప్రజెంట్ చేస్తారు. అండ్ మోడీ గారు ఈజ్ ద ఓన్లీ పర్సన్ అటు ఇజ్రాయెల్ నుంచి ఇటు పాలస్తీన్ నుంచి ఇద్దరి దగ్గర నుంచి హైయెస్ట్ హానర్ ఆఫ్ ద మెడల్ అనేది స్వీకరించినారు. అంటే లిటరల్లీ చెప్పాలంటే ఇద్దరు శత్రువులు ఎవరెవరైతే కొట్టుకుంటారో లిటరల్లా వాళ్ళిద్దరి దగ్గరతోటి ప్రాపర్ రిలేషన్ మెయింటైన్ చేసి 2018లో పాలస్తీన్ నుంచి ఇప్పుడు 2026లో మనం చూసుకుంటే ఇజ్రాయెల్ నుంచి ఇద్దరి దగ్గర నుంచి హైయెస్ట్ హానర్ తీసుకున్న ఏకైక పిఎం మోడీ గారు. అండ్ వన్ మోర్ థింగ్ మనం కాంటెక్స్లో చూస్తే అక్కడ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో లైక్ వాళ్ళకు పిఎం పైన తను చేస్తున్న పని నచ్చకపోతే తన టైంలో వాకౌట్ చేసినారు అంతేగాని లైక్ రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. కానీ ఎవరైతే గెస్ట్ వచ్చినాడో ఆ గెస్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు తన స్పీచ్కి వచ్చినారు అండ్ ఎవ్రీథింగ్ విన్నారు అండ్ వాళ్ళ ఒపీనియన్స్ మాట్లాడినారు. బట్ ఇక్కడ మన దగ్గర అపోజిషన్ పార్టీ ఏదైతే కొంతమంది యూత్ కాంగ్రెస్ చేసినారో మొన్న ఏఐ సమిట్లో అది కంప్లీట్గా రాంగ్. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గ్లోబల్ లీడర్స్ కానీ గ్లోబల్ పీపుల్ కానీ బయట నుంచి వచ్చినప్పుడు మన ఇండియన్ ఇమేజ్ని ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఒక్క అధికారం ఉన్న పార్టీ కాదు, అపోజిషన్ ఉన్న పార్టీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది అండ్ హోల్ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ కూడా అవుతుంది. సో ఆ నెరేటివ్ అనేది పాజిటివ్గా వెళ్ళాలి. ఎందుకంటే ఈ న్యూస్ అనేది ఓన్లీ ఆ కంట్రీ వరకే పరిమితం అవ్వదు. ఎప్పుడైతే బయట నుంచి డెలిగేట్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ పీపుల్ లైక్ వస్తారు సో
సో అలాంటి టైంలో అంటే మన ఇండియన్ ఇమేజ్ని ప్రాపర్గా వరల్డ్కి ప్రజెంట్ చేసే బాధ్యత అందరిది ఉంటుంది. అండ్ లోకల్గా గవర్నమెంట్ ఏదైనా మిస్టేక్స్ చేసినా, ఏదైనా తప్పు థింగ్స్ చేసినా, రాంగ్ యాక్ట్స్ ఇచ్చినా, రాంగ్ బిల్స్ ప్రజెంట్ చేసినా, ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటిని మనం మాట్లాడదాం. బట్ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ గ్లోబల్ పర్స్పెక్టివ్కి వెళ్ళినప్పుడు మాత్రం మనం గ్లోబల్ సైడ్ నుంచి ఆలోచించాలి, మన నెరేటివ్ ప్రాపర్గా పెట్టాలి. ఇదంతా ఒక సైడ్ జరుగుతుంటే ఇంకో సైడ్ ఆఫ్ ద వరల్డ్ డొనాల్డ్ ట్రంప్ గారు ఏమన్నారంటే లైక్ 3.5 crore పాపులేషన్ ఉన్న కంట్రీ పిఎంని చంపేస్తుండే డైరెక్ట్ ఇండియా, అంటే పాకిస్తాన్ పిఎంని చంపేస్తుండే. ఒకవేళ నేను కనుక ఇన్వాల్వ్ అయ్యి ఆ ఆపరేషన్ సింధూర్ ఆపకపోయి ఉంటే పాకిస్తాన్ పిఎం ఈ పాటికి చనిపోయేవాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినాడు. అంటే లిటరల్లీ మొన్నటిదాకానేమో పాకిస్తాన్ పిఎం తోటి వాళ్ళ మిలిటరీ హెడ్ తోటి మల్టిపుల్ టైమ్స్ మీట్ అయ్యి మాట్లాడి అన్ని చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వచ్చేసి లైక్ పాకిస్తాన్ పిఎంని లేపేస్తుండే, నేనే కాపాడినా అని మాట్లాడి వాళ్ళ ఇజ్జత్ మొత్తం తీస్తుండే. అంటే అసలు ఈ ట్రంప్ ఎప్పుడు ఎట్లా మాట తిప్పుతారో తెలియదు. అండ్ ఈ పాకిస్తాన్ కూడా అట్లనే ట్రంప్ని బావా అన్నట్టు చూస్తారు. సో వాళ్ళకి కావాల్సిందే అయింది. అండ్ ఈ జియోపాలిటిక్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని కూడా డైరెక్ట్లీ పక్కా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అండ్ చాలా సింప్లిఫై చేసి చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.